మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఒక క్లారిటీ ఇచ్చేశారు పాదయాత్ర గురించి. వాస్తవానికి ముందు నుంచి అనుకుంటున్నదే, కాకపోతే ఏడాదిన్నర ప్రజల్లో ఉంటానని చెప్పారు. ఆ ఏడాదిన్నరకి మధ్యలో ఇంకో ఏడాదిన్నర ఉంది. అంటే ఒక ఏడాదిన్నర ఇంకా టైం తీసుకుని తర్వాత ఒక ఏడాదిన్నర పాదయాత్ర చేస్తాను అన్నారు. ఈ లోపల ఈ ప్రకటన తర్వాత ఇమీడియట్ గా కూటమి నేతలు స్పందించారు. ప్రధానంగా మంత్రి పార్థసారథి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలోనే ఆయన పాదయాత్ర చేయడం వల్ల చాలా ఒక భారీ నష్టం, అది అంచనా వేయలేనంత నష్టం వచ్చిందంట. ఇప్పుడు మళ్ళీ పాదయాత్ర ఎందుకు అనేది అదొకటి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్ళి ఏం చెప్పాలనుకుంటున్నారు, ఎలా ప్రిపేర్ అవ్వబోతున్నారు, వీటన్ని గురించి చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పాదయాత్ర చేస్తే మళ్ళీ సీఎం అయిపోతారా అనేది ఒకటి. నిజంగా పాదయాత్ర వల్ల అంత నష్టం ఏమొచ్చేసింది గతంలో ఆయన చేసినప్పుడు? ఆయన వ్యాఖ్యలు ఎలా చూడాలి? పార్థసారథి గారు మంత్రి అవడం అంతేనా? పార్థసారథి గారు లాంటి వాళ్ళు మంత్రి అయ్యారు. అప్పుడు మంత్రి అయ్యారు, ఇప్పుడు మంత్రి అయ్యాడు. ఆయనకేం పోయే నష్టం ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు. అప్పుడు ఇవ్వలేదు మంత్రి పదవి ఆయనకి. అంతకుముందు ఉంది మంత్రి పదవి కాంగ్రెస్ టైంలో. ఆయన క్రిందసారి మంత్రిగా ఉన్నప్పుడు ఇవ్వలేదు. మనిషి మంచోడు పాపం ఆయన. కాకపోతే ఏంటంటే పాప ఆయనకి తప్పదు. ఇప్పుడు ఈ దాన్ని ఏమంటారంటే, మనం పెళ్ళి అయిన తర్వాత సెకండ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు నిరంతరం పాత మొగుడిని గుర్తు చేస్తుంటాడు కొత్త మొగుడు. అందుకని నేను పాత మొగుడిని మర్చిపోయాను బాబు, నీతోనే కాపురం చేస్తున్నానని గుర్తు చేయాలి ఎప్పటికప్పుడు కొత్త మొగుడికి. అట్లా ఉంటుంది రాజకీయాల్లో. ఈయన వైసీపీ నుంచి వచ్చారు. వైసీపీ ముద్ర పడకుండా ఉండాలంటే టీడీపీ వాళ్ళకంటే ముందు ఈయన తిట్టాలి. ఇప్పుడు దీనికి కానీ, ఆ సుభాష్కి కానీ, ఆ రామ్, వీళ్ళందరికీ కూడా వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వాళ్ళకి జగన్ని టీడీపీ వాళ్ళకంటే ముందు తిట్టే బాధ్యత వీళ్ళే తీసుకుంటారు. పార్టీ ప్రూవ్ చేసుకోవాలి అక్కడ, తప్పదు పాపం అది. లేకపోతే కనుక అది లేదు వాళ్ళతో ఇంటర్నల్ గా మెయింటైన్ చేస్తున్నారు అంటారు అనమాట. అక్రమ సంబంధాలు అంటకెడతారని ముందుగా మాట్లాడుతుంటారు. అంత మించి ఏమి ఉండదు. అదే నిజమైతే కనుక ఈయన పాదయాత్ర తర్వాత నా ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఎందుకు పోటీ చేయడం, ఆ రోజున గెలవడం ఎందుకు, ఇవన్నీ జరిగినాయి కదా ఆయనకి కూడా. కాబట్టి నడిచిపోతుంటది అంతే, దాన్ని పట్టించుకోకూడదు అంతే. పాదయాత్రతో జగన్ ఏం చేయాలనుకుంటున్నారు ఇప్పుడు సడన్ గా ఈ ప్రకటన వెనక ఏంటి కారణం? ఏముంటది, ఇంట్లో ఖాళీ కూర్చోలేరు కదా ఎవరో కూడా. ఇక్కడ బేసిక్ గా ఏంటి, రాజకీయ నాయకుడు అనేవాడు ఖాళీ కూర్చోకూడదు, జనంలో తిరుగుతుండాలి. ఇప్పుడు చంద్రబాబు గారు ఇదివరకు ఏదో ఒకటి బస్సు యాత్ర నేను, లేకపోతే కొన్ని ఏరియాల్లో సభలు పెట్టడాలు ఇట్లాంటివి చేశారు కదా. ఆయన ఏంటంటే పాదయాత్ర అప్పుడు 2014 ముందు చేశారు పాదయాత్ర చంద్రబాబు గారు. వాస్తవంగా పాదయాత్రల సంస్కృతి అన్నది మొట్టమొదట మనకి ఆంధ్రప్రదేశ్లో చూస్తే కోటగిరి విద్యాసాగర్ రావు గారు పట్టుకొచ్చాడు. ఇది భారతీయ జనతా పార్టీ విద్యాసాగర్ రావు గారు పోలవరం పాదయాత్ర చేశాడు ఆయన, పోలవరం సాధన సమితి అని చెప్పేసి. కాకపోతే ఆయన అధికారంలోకి రాలా. అప్పుడు అధికారం కాన్సెప్ట్ కాదు, అధికారం కాన్సెప్ట్తో మొట్టమొదటి పాదయాత్ర చేసింది రాజశేఖర రెడ్డి. అంతకుముందు అనేక పాదయాత్రలు జరిగినాయి. ఆ పాదయాత్రలన్నీ కూడా ఒక కాజ్, అంటే తాము ఏ ఉద్యమాన్ని అయితే తీసుకుంటారో ఆ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి జరిగేటటువంటి, అంటే ప్రచారం కోసం జరిగేటటువంటి, ఆ టాపిక్ ప్రచారం కోసం. బట్ అలా కాకుండా రాజకీయ చైతన్యానికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల పాటు అధికారానికి దూరం ఉంది. ఇది 1989-94 మధ్యలో అధికారం చేసింది. అప్పుడు ముగ్గురు ముఖ్యమంత్రులు మారడం అది జరిగింది. 94 తర్వాత ఎన్టీ రామారావు భారీ మెజార్టీతో గెలవడం 2/3తో. ఆ తర్వాత 99లో మళ్ళీ భారీ మెజార్టీతో చంద్రబాబు నాయుడు గెలవటం. 2004 దాకా లేదు కాంగ్రెస్ పార్టీ అధికారం. ఇక తర్వాత అధికారం వస్తుందో లేదో తెలియదు అన్నటువంటి స్టేజ్ వచ్చేసింది కదా. అప్పుడు పాదయాత్ర చేసినటువంటి వాడు రాజశేఖర రెడ్డి. ఆ పాదయాత్ర సందర్భంగా క్యాడర్లో నైరాశ్యంతో ఉన్నటువంటి క్యాడర్, ఇప్పుడు ప్రతి ఒక్కడు కార్యకర్త వచ్చి రాజశేఖర రెడ్డిని కలవలేడు, రాజశేఖర రెడ్డి వెళ్ళి ప్రతి కార్యకర్తని కలవలేడు, ఇంటి దగ్గరికి వెళ్ళి రాలేడు కదా. లేదా సభ పెట్టినప్పుడు ఆ సభ మీదనే ఉంటుంది, అంతకు మించి ఉండదు కదా. సభ అంటే ఆ టైంలో మాట్లాడతారు, స్టేజ్ మీద మాట్లాడతారు, కింద చెయ్యి ఒప్పగలరు. కానీ కార్యకర్తలు అందరితో మమేకం అవడం కుదరదు కదా. అదే రాత్రి తెల్లవారులు జనం మధ్యలోనే ఉంటే ఆ ఏరియాకి సంబంధించిన కార్యకర్తలందరూ ఏదో ఒక గంటలో అయితే కనీసం షేక్ హ్యాండ్ ఇచ్చిపోతారు కదా. కాస్త ఏదో ఒక మొక్కళ్ళు అడుగుతారు, వీళ్ళు మాట్లాడతారు, సమాధానం చెప్పడం, సంథింగ్ ఏదో ఉంటుంది. ఒక అంటే మనం పెళ్ళిళ్ళకి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మన బంధువులైనా స్నేహితులైనా పొద్దునుండి రాత్రి దాకా వాళ్ళతోనే కావలిచ్చి కూర్చోం కదా. ఆ పొద్దునుండి రాత్రి దాకా 4-5 సార్లు చూసుకున్నప్పుడు ఏదో ఒక మాట మాట్లాడుకుంటాం. ఇట్లా 4 సార్లు కలిసినప్పుడు ఆ బంధం పెరుగుతుంది. అట్లాగా బంధం పెంచుకున్నాడు రాజశేఖర రెడ్డి. అయితే తర్వాత తను ముఖ్యమంత్రి అవ్వడం ఒక ఎత్తు, ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఆ రేపో మెయింటైన్ చేశాడు అతను. ఎట్లాగా,
నిరంతరం పొద్దున పూట్ల సాయంత్రం పూట్ల 1 గంట 2 గంటల పాటు అక్కడికి వచ్చే వాళ్ళకి ప్రజా దర్బార్ నడిపేవాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయింది ప్రజా దర్బార్ నడపడం. అంటే ఆ పాదయాత్ర చేసినప్పుడు మమేకమైనటువంటి కార్యకర్తలు విపరీతం జగన్కి. అంటే రాజశేఖర రెడ్డి తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేసి ఆయన సక్సెస్ అయ్యారు, సీఎం అయ్యారు కదా. ఆయన వరుసగా 10 సంవత్సరాలు అధికారం దూరం అయ్యి పాదయాత్ర ద్వారా అధికారంలోకి వచ్చాడు, అంతే కదా. 99 నుంచి 2004 నుంచి 2014 దాకా అధికారానికి దూరం అయ్యాడు ఆయన. ఆయన మళ్ళీ వచ్చాడు కదా అక్కడ పాదయాత్ర ద్వారానే కదా సాధ్యమైంది. అయితే ఇప్పుడు 2014 నుంచి 19 దాకా చంద్రబాబు పాలన అయిపోయాక 19 నుంచి టైంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశాడు, విపరీతంగా పబ్లిక్ తో ఇంటరాక్ట్ అయ్యాడు, కార్యకర్తలు మాక్సిమం ప్రతి ఒక్కళ్ళని కలవగలిగాడు. అది ఒక ఎత్తు అయితే పాదయాత్రలు అనేటటువంటిది నన్ను అడిగితే ఒక ఆస్పెక్ట్ లో అద్భుతమైన మార్పుకు కారణమైంది. ఏంటి అంటే అంతకుముందు మన కళ్ళెదురుగుండా కమ్యూనిస్టులు ఉద్యమాలు అనేకం జరిగాయి. పెన్షన్ ఇవ్వండి అంటే పెన్షనా, ఎవడరాడు ఇచ్చేది, ఏంది ఉద్యోగస్తులు అనుకుంటున్నారా అని మాట్లాడుకునేవాళ్ళు. ఎడ్యుకేటెడ్ కూడా అనేవాళ్ళు, ఏందది ఆడు ఏమడుగుతాడు, ఏమన్నా అర్థం ఉందా, ఉద్యోగం చేసి రిటైర్ అయినప్పుడు పెన్షన్ ఇస్తాడు కానీ జనాలకు పెన్షన్ ఇచ్చేది ఏంది పిచ్చ మాటలు కాకపోతే అని తిట్టేవాళ్ళు, కమ్యూనిస్టులు విమర్శించేవాళ్ళు ఆ రోజుల్లో. అలాగే ఇల్లు ఇవ్వండి అంటే దోచి పెడతారా, అందరూ జనాలు కష్టపడి సంపాదించినంత వీళ్ళకేమో ఇల్లు రాసి ఇచ్చేస్తారట, ఇట్లా మాట్లాడేవాళ్ళు ఆ రోజుల్లో వీళ్ళు అడిగే మాటలకి. అలాగే ఫీజు ఉచిత పాఠాలు చెప్పాలి, ఇదే కార్పొరేట్ స్కూళ్ళల్లో ఉచితంగా ఇప్పించాలి, లేకపోతే కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందించాలి అంటే కార్పొరేట్ హాస్పిటల్ పెట్టినోడికి ఉచితంగా ఇస్తాడంటారా, ఇదేం మాట్లాడతాడు, వీడికి ఏమైనా అర్థం ఉందా, ఇట్లా తిట్టేవాళ్ళు కమ్యూనిస్టుని. మనం కళ్ళెదురకుండా చూసాను ఆ యుక్త వయసులో. నిజమే కదా అనిపించింది, ఎందుకంటే మనమే ఒక వ్యాపారం చేస్తుంటే ఓ విద్యా వ్యాపారమే అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ నడుపుతున్నాడు, కాలేజీ నడుపుతున్నాడు, ఎవరినో వచ్చి ఫ్రీగా చేర్చుకోమంటే మనకి సంతోషంగా ఉండి 100 మంది వచ్చారు అడ్మిషన్ ఒకళ్ళు ఫ్రీగా చెప్తే పర్లేదు అనుకుంటే అనుకోవచ్చు, కానీ 100కి 70 మందికి ఫ్రీగా చెప్తామా మనం, చెప్పం కదా. ఒకటి హాస్పిటల్లో ఒకరికి ఎవరికో ఫ్రీగా ఉచితంగా వైద్యం చేయించామంటే ఒక అర్థం ఉంటుంది, కానీ 70 మందికి ఉచితంగా వైద్యం చేయిస్తామా, సాధ్యం కాదు కదా వ్యక్తిగానే. అట్లాంటప్పుడు వీళ్ళు ఎట్ట అడుగుతారు, వీళ్ళు అడిగేది ఏంది, నిజమే కదా ఇతను తిడతాందే అనిపించేది. కానీ అట్లాంటిది ఆచరణలో తెచ్చిపెట్టినోడు రాజశేఖర రెడ్డి కదా. పాదయాత్ర తర్వాత ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ అన్న ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది, పాదయాత్ర సందర్భంగా వచ్చింది. ఎందుకని ఎక్కడికి పోయిన ప్రజలు చెప్తున్న సమస్య ఏంటి, మీకేంటమ్మా పొలం చేసుకుంటున్నామయ్యా, ఏంటమ్మా సమస్య, మా పిల్లోడిని చదివించడం అయ్యా, స్కూల్ ఉంది కదమ్మా, గవర్నమెంట్ స్కూల్ ఉందయ్యా, సరిగ్గా చెప్పేసావరయ్యా, లేదు టీచర్లు లేరయ్యా, ఇలాంటి కొరతలు తీర్చే ప్రయత్నం తన అధికారంలోకి వచ్చాక చేశాడు. నెంబర్ 1. రెండోది ఆ స్కూళ్ళల్లో ఎంత చదివించినాయే ఉందా గవర్నమెంట్ స్కూల్ అంటే వీళ్ళ మరి ఎక్కడ చేర్చాలనుకున్నాం, కార్పొరేట్ అయ్యా, అదే నారాయణ ఉడుదు, చేతిని ఉడుదు, లేకపోతే విజ్ఞాన ఉడుదు, ఇలాదేదో ఉంది కదయ్యా, అలా చేర్చడానికి మరి డబ్బులు లేవు కదయ్యా, నేనేం చేయాలా అని అడగల ఆయన. ఓహో వీళ్ళ ఆలోచన ఎట్టుంది. అలాగే హాస్పిటల్, నాకు మా ఆయనకు ఉంటూ బాగోట్లేదే, మా వాడికి పెద్ద కష్టం వచ్చి చచ్చిపోయాడే, లేకపోతే తీవ్రంగా అనారోగ్యమైందే, డబ్బులు కట్టలేకపోతున్నామే, ఈయన ఏం చేయాలి రాజశేఖర రెడ్డి, పాదయాత్ర చేసేవాడు. ఏమన్నా ఉంటే జేబులోంచి ఒక 5,000 10,000 ఇస్తాడు, అక్కడ లక్షల్లో ఖర్చు, ఎంతమందికి అని ఇస్తాడు, ఏ ఆస్తులు కొలగొట్టుకొస్తాడు. నాయకుడుగా అప్పుడు కొన్ని పత్రికలు రాసిన ఈనాడు జ్యోతి ఇట్లాంటి అడిగితే ఏం చేయాలో అర్థం కాక సైలెంట్ గా పక్కకి తప్పించుకు తిరిగాడు రాజశేఖర రెడ్డి, అట్లాంటి వాళ్ళని దగ్గరికి రానియద్దు అన్నాడు అని కూడా రాశారు వాళ్ళు వార్తలు ఆ రోజు. సీన్ కట్ చేస్తే అతను నిజంగా జేబుల్లో నుంచి పట్టుకొచ్చి కొమ్మలో పోసుకొచ్చి ఇవ్వలేడు కదా, ఏం ఆలోచించాడు, దీనికి తను అధికారంలోకి వస్తే ఏం చేయాలి, ఎవడన్నా అసలు జీవితంలో ఊహిస్తాడా. కార్పొరేట్ విద్యా వ్యవస్థలో కార్పొరేట్ కాలేజీలో ఉచిత విద్య పేదవాడికి, వైట్ రేషన్ కార్డు హోల్డర్కి, ఇది అసలు కళ ఒక సామాన్యుడికి, ఇప్పుడు రొటీన్ అయిపోయింది. కానీ ఆనాడు కళ కదా, కార్పొరేట్ విద్యా సంస్థలో కార్పొరేట్ హాస్పిటల్లో అన్నటువంటిది. అది తను ఆచరణలో పెట్టాడు బికాస్ ఆఫ్ పాదయాత్ర, అంతే కదా. పాదయాత్ర చేయకపోతే కార్పొరేట్ విద్య, కార్పొరేట్ వైద్యం. అదే సందర్భంలో మా బిడ్డను చదివిద్దామంటే ఆ పిల్లల్ని అడిగాడు, పిల్లలు అడిగితే ఏమైందయ్యా, డిగ్రీ ఇంటర్మీడియట్ అయిందండి, ఏం చేస్తున్నావు, డిగ్రీ తర్వాత తెలవద్దయ్యా, ఇంజనీరింగ్ చేద్దామంటేనే సీట్లు దొరకవయ్యా, డాక్టర్ చేద్దామంటే సీట్లు దొరకవయ్యా అంటే, ఓహో మనకు కాలేజీలు కొరతుంది. కాలేజీలు రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడే కదా విపరీతమైన కాలేజీలు పర్మిషన్ ఇచ్చింది, 100ల కొద్ది పర్మిషన్ వచ్చేసినాయి.
అప్పుడు వీళ్ళు తిట్టారు కూడా. అప్పుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి లాగా రాజశేఖర రెడ్డి చేత కూడా రాజీనామా చేద్దామని చూశారు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వచ్చినప్పుడు మొదట ప్రైవేటు కాలేజీలు పెట్టించింది. అప్పటిదాకా గవర్నమెంట్ విద్య మాత్రమే ఉంది. నేదురుమల్లి ప్రైవేట్ మెడికల్, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలకి ఆంధ్రప్రదేశ్లో అనుమతించిన మొట్టమొదటి ముఖ్యమంత్రి ఆయన. క్రెడిట్ వీళ్ళు సొంతం చేసుకోవచ్చు, కానీ అసలు ఇచ్చింది ఆయనే కదా. అందుకు ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం అంటే ప్రైవేట్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఇచ్చాడని చెప్పి వీళ్ళు ఆరోపణ చేస్తే, కాంగ్రెస్ లో ఉన్నటువంటి నేదురుమల్లి వ్యతిరేకులు వెళ్ళి అధిష్టానం దగ్గర కంప్లైంట్ చేస్తే ఆయన రాజీనామా చేసేసాడు చిరాకు పుట్టి. అలాంటి కార్పొరేట్ విద్యా సంస్థలు ఆ తర్వాత వచ్చినా అది కేవలం ధనవంతులకి మాత్రమే పనిచేసింది. ఏది ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు. దాన్ని ఒక స్ట్రీమ్ లైన్ చేసి అది పేదలకు అందించడంతో పాటుగా కాలేజీలు ఎక్కువ కావాలి పిల్లలందరూ చదువుకునేటట్టయితే అన్న ఆలోచన చేసినోడు రాజశేఖర రెడ్డి, బికాజ్ ఆఫ్ పాదయాత్ర. అట్లాగా పాదయాత్ర అట్లా నేర్పింది. తర్వాత చంద్రబాబు గారు పాదయాత్ర చేశారు. వాస్తవంగా చంద్రబాబు గారి పాదయాత్ర సందర్భంలో రాష్ట్రంలో విభజిత గొడవలు బాగా నడుస్తున్నాయి. అలాంటి సందర్భంలో ఓ రకంగా చెప్పాలంటే ఆంధ్ర తెలంగాణ లో రాజకీయ పరమైన విభేదాలు ఉన్నాయి తప్పించి ప్రజల మధ్య విభేదాలు లేవడానికి సాక్ష్యం తెలంగాణలోనూ చంద్రబాబు నాయుడుకి విపరీతమైన ఆదరణ లభించింది, ఆంధ్రాలోనూ ఆదరణ లభించింది. ఓ రకంగా విభేదాలని పరిష్కరించిన పాదయాత్ర అది. దాన్ని ఒప్పుకు తీరాలి. అదే సందర్భంలో ఆయనలో ఒక ఆలోచన రేకెత్తించింది, అప్పులు చేశాము, రైతులు డబ్బులు కట్టలేకపోతున్నాము, అట్లా డ్వాక్రా వాళ్ళు అప్పులు చేసాము, డబ్బులు కట్టలేకపోతున్నాం, ఈ గొడవలు వీటి మధ్యన అన్ని సవ్యంగా సాగట్లేదు అప్పుడు ఉద్యమాలు వీటి మధ్య. అందుకే కదా ఆయన నోట్లో నుంచి వచ్చినట్టు మాట ఏది సంపూర్ణ రైతు రుణమాఫీ, సంపూర్ణ డ్వాక్రా రుణమాఫీ అన్న హామీ ఊరకనే ఇచ్చింది కాదు కదా. ప్రజల దగ్గర పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆ ప్రజలు అప్పులు పాలై ఉన్నారు, బ్యాంకులకు అప్పుల కోసం తమ భూములు అమ్ముకుంటున్నారు, భూములు తనఖా పెడుతున్నారు, లేకపోతే భూముల్ని బ్యాంకు వాడు సీజ్ చేస్తున్నాడు, అట్లా డ్వాక్రా మహిళల దగ్గర ఇళ్లలో ఆస్తులు లాక్కుపోతున్నారు, ఇళ్లలో ఉన్న కాస్తో కోస్తో మైక్రో ఫైనాన్స్ కావచ్చు ఇట్లాంటివి సఫర్ అవుతున్నారు అనినే కదా ఆయన ప్రకటించింది. సంపూర్ణ రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, రైతు రుణమాఫీ. పాదయాత్రకు ముందు చెప్పలేదు ఆ హామీ, పాదయాత్ర తర్వాత చెప్పాడు ఆయన. ఆయన నోటీసుకు కూడా వెళ్ళిందిగా అలాంటి ఒక పెద్ద సమస్య. కాకపోతే మాట నిలుపుకోలేదు, అది పక్కన పెడతాం, మాట నిలబెట్టుకోలేదు. బట్ ఆయనకి అంత పారి హామీ ఇవ్వాలంటే ఆ రోజున ఎంతమంది అన్నా కూడా మొత్తం కలిపితే 1,00,000 కోట్లు అన్నారు అంతే కదా. 87,000 కోట్లు రైతు రుణమాఫీ, 27,000 కోట్లు డ్వాక్రా రుణమాఫీ. ఆయన రైతు రుణమాఫీ అయితే 18,000 కోట్లు 20,000 కోట్లు చేసినట్టున్నాడు మొత్తం మీద. స్కేల్ పెట్టి కొలిచేదో చేశారు, బట్ ఎంతో కొంత ఇచ్చారు. కానీ అది లేట్ అవ్వడం వల్ల ఆ తృప్తి కలగలేదు రైతుకి. ప్లస్ మొత్తం అప్పు తీరుతుంది అనుకున్నటువంటి వాళ్ళు నష్టపోయారు. నగలతో సాగిస్తానేటప్పటికి ఈయన అన్న తర్వాత అప్పులు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అనమాట. అవన్నీ స్టక్ అయ్యి ఇబ్బంది పడ్డారు. బట్ ఆ ఆలోచన రావడానికి కారణమైంది అదే కదా. తర్వాత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా కొత్త సమస్య తెలిసి వచ్చింది ఏంటి, స్కూలు పిల్లలకి ఇబ్బంది పడుతున్నారు. అంటే పిల్లల దశలోనే స్కూళ్ళకి చేర్చడం మానేశారు. వాళ్ళ నాన్న ఫీజు రియంబర్స్మెంట్ అవన్నీ 10th అయ్యాక వ్యవహారం. అప్పట్లో సమస్య అది 10th అయ్యాక. తర్వాత అసలు స్కూల్కి పంపించడం మానేసి డైరెక్ట్ గా పనులకు తీసుకెళ్తున్నారు, కూలి పనులు. ఎందుకంటే కూలీలు కరువు అయ్యేటప్పటికి చిన్నపిల్లలతో కూడా చేపించేస్తున్నారు, చదువుపోతుంది. దానికి పర్యవసానమే కదా అమ్మఒడి వచ్చింది. అట్లాగే ఈ చిన్న చిన్న అప్పులు తీసుకుని ఏది అప్పుడే కదా కాల్ మనీ, సెక్స్ రాకెట్, ఈ గోళ్ళన్నీ కూడా. ఎందుకని డబ్బులు వీళ్ళ దగ్గర 10,000 కూడా చాలా కష్టం. ఇప్పుడు ధనవంతుడికి 10,000 అంటే ఆఫ్టర్ ఆల్, ఈవెన్ మధ్య తరగతి కూడా 10,000 అంటే పెద్ద కష్టం కాదు. కానీ పేదవాడికి 10,000 అనేది చాలా పెద్ద ఇష్యూ. 10,000 లేక ప్రాణాలు కోల్పోయే వాళ్ళు ఉన్నారు. 5,000 రూపాయల కోసం మర్డర్లు జరిగేటటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇంట్లో ఉన్నటువంటి 5,000 రూపాయల కోసం భార్యాభర్తలు తగవలాడుతున్నాయి ఎన్ని ఉన్నాయి అక్కడ పేదలకి. వ్యాపారాలు 10,000 చేతిలో ఉంటే కనుక చిన్న బండి పెట్టుకుని అమ్ముకుందాం, 4 ఇంట్లో సంపాదించుకుందాం అనే లేడీస్ ఉన్నారు. చిన్న వడ్డీ కొట్టి పెట్టుకుందాం అన్నటువంటి. అప్పు వడ్డీలకు తీసుకోవడం వల్ల దానికి తగ్గట్టు ప్రయోజనం రాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదివరకు నేనే చూసాను మా కాళేశ్వరం మార్కెట్లో పొద్దున్నే 90 రూపాయలు ఇచ్చి సాయంత్రం 100 తీసుకుంటారు అనమాట. అంటే అంతంత అప్పులు, అంతంత వడ్డీ. ఇవాళ అమ్మలేదు అనుకోండి సరుకు, మనం ఒక్కోసారి సార్ మొత్తం తీసుకోండి సార్ అని చెప్పేవాళ్ళు మమ్మల్ని. ఎందుకని అప్పు తీర్చుకోవడానికి గిట్టుబాటు కానప్పుడు కనీసం అప్పన్న తీర్చుకుందాం అన్న ఉద్దేశంతో అమ్మేసిన వాళ్ళు బోల్డ్ అంతమంది. అప్పుడు అలాంటి స్టేజీ నుంచి ఆ డబ్బులతో సంబంధం లేదు, వీళ్ళ ఫ్రీగా ఇచ్చిన డబ్బులు. నేను వ్యాపారం బాగా ఇష్టం నాకు ఒకప్పుడు. ఎందుకంటే నాన్న గుమస్తా తర్వాత షాప్ పెట్టి ఆ షాపు ఇది 4-5 ఫ్యాక్టరీ లీజుకి తీసుకుని ఎంత నడుపుకున్నటువంటి వాళ్ళు. నేను ఈ ఫీల్డ్కి ఇటు వచ్చేసాను. కానీ
నాకెందుకని అప్పుడు అప్పులు చేసి వడ్డీలు కడతంటే ఎంతమంది నేను పోషిస్తాయి ఒక్క షాపు అవును. అప్పటికి. అందుకని నేను అదనపు భారం కాకూడదని యువతలకు వచ్చాక దాని తర్వాత షాప్ నడిచిపోయింది. అదే నాకు అనిపించేది అనమాట. సరిగ్గా గనక మనకి వడ్డీ లేని క్యాష్ చేతిలో ఉంటే ఆ రోజున మా నాన్న దగ్గరనే లేదా నా దగ్గర నేను వ్యాపారంలో ఉండేవాడిని, ఇది వచ్చేవాడిని కాదు. వడ్డీ లేని డబ్బులు, సొంత బిల్డింగ్ ఉందనుకోండి, అద్దె లేని బిల్డింగ్ ఉందనుకోండి, వ్యాపారం హ్యాపీగా చేసుకోవచ్చు. ఎందుకంటే మన ఖర్చేం ఉండదు అక్కడ. పైన గుమస్తాకి ఇచ్చేది అది ఈజీగా సంపాదించుకోగలుగుతాం. ఇది జగన్మోహన్ రెడ్డి అట్లా 18,000 వాళ్ళకి చేయూతల కింద డబ్బులు ఇవ్వడమా, లేకపోతే డ్వాక్రా వాళ్ళ రుణమాఫీ చేయడమా, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? పాదయాత్ర ద్వారా సాధ్యమైంది కదా. అంటే పాదయాత్ర అనేటటువంటిది అదేదో రాజకీయ కాన్సెప్ట్ ఒక ఆస్పెక్ట్ ఒప్పుకుంటాను నేను. రాజకీయం కోసమే చేస్తాను పాదయాత్ర. రాజకీయ నాయకుడు రాజకీయం కోసం కాకపోతే పెళ్లిళ్ళ కోసం, పేరెంటాల కోసం చేస్తారు, చేసేది అందుకోసం. కాకపోతే ప్రజల సమస్యల్ని గెస్ చేయటం అనేది ముఖ్యం, క్యాచ్ చేయటం. సరే, ప్రజలకు కూడా పాదయాత్ర అనేది ఒక సెంటిమెంట్ గా మారిపోయిందా? పాదయాత్ర చేసిన వాళ్ళే సీఎం అవుతారు అనే సెంటిమెంట్ పార్టీలో కూడా వచ్చేసిందా? అట్లాగనే మేబీ ఉండొచ్చునేమో ప్రస్తుతానికైతే. అంటే ప్రజలు కూడా మా దగ్గరికి వచ్చిన నాయకుడినే, మా సమస్యలు మా బాధలు విన్న నాయకుడికి ఓటేయాలి అనే ఫీలింగ్ వచ్చేయడం వల్ల చేయాలి కదా. అంటే ఆయన నాన్న కోసం యాత్ర అనేది ముందే చెప్పేశారు కదా. అదే అనేది లోకేష్ నే సీఎం చేయాలి కదా డైరెక్ట్ గా, నాన్నకు ప్రేమతో బేసిక్ గా. కాబట్టి పాదయాత్ర చేస్తే సీఎం అవుతారంటే పాదయాత్ర కోరిక ప్రకారం అయితే లెక్కన పోలవరం అప్పుడే కట్టాలి కదా, విద్యాసాగర్ గారు తిరిగినప్పుడు. సిహెచ్ విద్యాసాగర్, కోటగిరి అంటున్నా, సిహెచ్ విద్యాసాగర్ ఆయన మన బీజేపీ గవర్నర్ గా కూడా చేశాడు కదా, ఎంపీగా కూడా చేశాడు కదా. ఆయన పోలవరాన్ని పాదయాత్ర అప్పుడు అవ్వలేదు కదా. ఈయన కోరుకుంటే అట్లని కాదు కదా. పాదయాత్ర అనేటటువంటి కాన్సెప్ట్ తో ఒకటి లోకేష్కి ఎంత ఉపయోగపడింది, అంతకుముందు ఆయన లాంగ్వేజ్ ఏంటి, ఇప్పుడు లాంగ్వేజ్ ఏంటి, అంతకుముందు తడబడ్డ పరిస్థితి నుంచి నడుస్తాడా, నడవడం కూడా కష్టం ఆయన అని ఎక్కిరించినటువంటి స్టేజ్ తంది. సైకిల్ మొదట్లో సైకిల్ యాత్ర అన్నారు, కాదు పాదయాత్ర చేశాడు ఆయన. అంటే ఓవరాల్ గా ఏంటంటే ప్రజలతో లీడర్ అనే, ఇప్పుడు మనకి పాతకాలంలో రాజుల కాలంలో రాజుగారు తన బిడ్డకి 15-16 ఏళ్ళు వచ్చేటప్పుడు ఎవడో ఒక విశ్వసనీయ సహాయకుడిని ఇచ్చేసేసి దేశాంతరం తిరిగి రమ్మనేవాడు, దేశం అంతా తెలుసుకోమనేవాడు లోక జ్ఞానం కోసం. తర్వాత రోజుల్లో ఎవడు సహాయకుడు కాదు, నీ చేతిలో ఒక 100 నాణ్యాలు పెడతానా, ఓ 10-25 వెండి నాణ్యాలు, ఓ 10 బంగారు నాణ్యాలు, ఇట్లాగా కత్తి అవి పట్టుకుపో, నువ్వు బతికిరా ఒక 1-2 ఏళ్ళు తిరిగి, నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో, అంటే పబ్లిక్ లో తెలుసుకుని రా అని చెప్పేయే కదా ఆ రోజుల్లో అజ్ఞాతవాసాలు. ఇప్పుడు జనావాసాలు, అంతే తేడా. ఆ రోజు రాచరికాలు, ఈ రోజు ప్రజాస్వామ్య రాచరికంలో, ఇది ప్రజాస్వామ్యం పేరుతో ఉన్న కుటుంబ రాజకీయాలే కదా ఇవన్నీ కూడా. వీటిలో ఈ తరహా వ్యవస్థ అనమాట పాదయాత్ర అనేది. దేశాంతరం అనమాట ఓ రకంగా చెప్పాలంటే. దేశం అంటే తెలుగు ప్రజలు ఎలా చూసుకున్నా ప్రజల్లోకి వచ్చిన నాయకుడికే పట్టం కడతారు, అదైతే ఇప్పుడు జగన్ గారు నమ్ముతున్నారు. అంతే అంతే. మళ్ళీ 2.2 సార్, దీని ద్వారా సీఎం అయిపోదామనా? కాకూడదని, ఇది లేకపోతే సీఎం కావద్దు అనుకుంటాడేంది. సీఎం అనేటటువంటిది ఇప్పుడు బేసిక్ గా ఏంటంటే కార్యకర్తలకు పోయిన చోట ఎత్తుకుంటున్నాడు ఓ రకంగా చెప్పాలంటే. 19 ముందు జనంలో తిరిగి కార్యకర్తలతో తిరిగి సీఎం అయ్యాడు, తర్వాత అసలు జనానికి దూరం అయ్యాడు, కార్యకర్తలకు దూరం అయ్యాడు, మళ్ళీ దగ్గర అవుతున్నాడు అంతే. ఇప్పుడు ఈ ఏడాదిన్నరలో గతంలో లాగే నవరత్నాలు లాంటి కాన్సెప్ట్లు ఇవన్నీ రెడీ చేసుకుని ప్రిపేర్డ్ గా ప్రజల్లోకి వెళ్తారా? అప్పుడే కూడా ఏమీ ముందు రెడీ చేసుకోలేదే, వెళ్తున్నప్పుడు ప్రజల స్పందన ముందు రాలేదు. అవి ఒక్కొక్క రాలేదు, కానీ ఒక్కొక్క ప్రజల నుండి వచ్చిన స్పందనని బట్టి ప్రకటించి అవన్నీ కలిపి 9 చేశాడు, చివరికి నవరత్నం అన్నాడు దాన్ని. ఇక్కడ కూడా ప్రజల మధ్యలో తిరుగుతున్నప్పుడు ఒక్కో చోట ఒకటి ప్రకటించవచ్చు. అంటే ఎంత ప్రీ ప్లాన్డ్ అయితే ఉండదు. ఇప్పుడు జనంలోకి వెళ్తున్నప్పుడు ఇప్పుడు ఈయన స్థలాలు ఇచ్చాడు, వీళ్ళ ఇళ్ళు ఏం కట్టనియట్లేదు, లేదా కట్టిని ఇస్తున్నారు వాళ్ళే. ఇప్పుడు కొన్ని చోట్ల ఒక 5 లక్షలు ఇళ్ళు ఏమి ఇస్తానంటున్నారు, అక్కడ ఇంకేదైనా వస్తే అనౌన్స్ చేస్తాడేమో. లేదా ఇంకా ఇప్పటికీ చాలా మందికి ఇల్లు 30 లక్షలు అతను ఇచ్చాడు, అందులో 10 లక్షలేమో ఇప్పటికి అతను ఉన్నప్పుడు 7 లక్షలు పూర్తయినాయి, ఇంకో 2 లక్షలు అతను దిగిపోయే నాటికి చేతికి వచ్చింది, 9 లక్షలు అయినాయి. తర్వాత వీళ్ళు వచ్చాక మొన్న మధ్యన ఒక 3 లక్షలు ఏమో ఇల్లు అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఒక 5 లక్షలు ఈ 2-3 నెలల్లో ఉగాదికి ఏదో ఇస్తామంటున్నారు. అవన్నీ జగనయ్యే, వీళ్ళేం భూములు సేకరించి ఇచ్చినవి కాదు కదా, జగన్ ఇచ్చిన వాటినే కన్స్ట్రక్షన్ జరుగుతుంది.
మిగతా ఇస్తానంటాడేమో. జగన్ పాదయాత్ర ప్రకటనతో కూటమి పార్టీలు ఏమైనా భయపడుతున్నాయా? వీళ్ళేం భయపడరండి, ఎవడెందుకు భయపడతాడు? ఇమీడియట్ గా వాళ్ళ వీళ్ళందరికీ ఎట్లా రియాక్షన్ ఉంటాయి గాని అంటే మాటలు గాని. బేసిక్ గా ఇంతకుముందు చంద్రబాబు పాదయాత్ర అప్పుడు వైసీపీ విమర్శిస్తుంది, కాంగ్రెస్ కూడా విమర్శించేది అప్పుడు. అంతకుముందు రాజశేఖర రెడ్డి పాదయాత్ర అప్పుడు వీళ్ళు విమర్శిస్తారు. బేసిక్ గా ఏంటంటే సంస్కారవంతమైన రాజకీయం ఎప్పుడో చచ్చిపోయింది. సంస్కారవంతమైన రాజకీయం అయితే పాదయాత్ర గుడ్, మంచిది, సమాజం నుంచి తెలుసుకోయా, ప్రజలు చెప్తారు కదా మా పాలన అద్భుతంగా ఉందని, నువ్వు వెళ్తే మా పాలన బాగాలేదు నువ్వు చెప్పే విమర్శలకి ప్రజలు బుద్ధి చెప్తారులే, పోని చెప్పొచ్చు కదా తెలివిగా చెప్తే, నీ మీద నీకు నమ్మకం ఉంటే. అలాగే నువ్వు వెళ్తే రాక్షసుడివి, నువ్వు వెళ్తే నాశనం చేస్తావు అంటే అది ఏడుపు కొట్టే వ్యవహారం అవుతుంది, అంత అంతే కదా. అదే కదా, రైట్ రైట్. చూద్దాం. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రకి అయితే ప్రిపేర్ అవుతున్నారు. తేదీ ప్రకటించలేదు కానీ ఏడాదిన్నర పాదయాత్ర చేస్తాం, అది కూడా ఇప్పుడు కాదు, ఏడాదిన్నర తర్వాత, అంటే ఎన్నికలకు ముందు, ఎన్నికలు వచ్చే వరకు కూడా జనం మధ్యలో ఉండడానికి అయితే డిసైడ్ అయిపోయి ఇది ఒక రకంగా వైసీపీలో జోషు. అదే నేపథ్యంలో ప్రత్యర్థులు అయితే మాత్రం విమర్శలు మొదలు పెట్టేశారు. అలాగని పాదయాత్ర అయితే ఆగదు, కానీ ఎంతవరకు ఇది మంచి ప్రతిఫలం దక్కిస్తుంది, రేపొద్దున్న మళ్ళీ సీఎం అవుతారు, వేచి చూద్దాం.